నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు చాలా వాడివేడిగా జరుగుతుంది. ఓవైపు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య గట్టి పోటీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ఎన్నికల్లో చూస్తే మాత్రం ఎంతో అత్యంత భారీ మెజారిటీతోటి గెలుపొందినటువంటి కాంగ్రెస్ ఈసారి ఈ ఉప ఎన్నికల్లో గెలుపొందాలనేటువంటి లక్ష్యంతో ముందుకు దూసుకుపోతుంది. అయితే ఈ పోటీలో మాత్రం 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల నాడిని పసిగట్టి ఓటుని కైవసం చేసుకునేందుకు విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది. ఆ దిశలోని భాగంగా ఈరోజు మనం బైపోల్ ఎలక్షన్ జరిగేటువంటి ప్రాంతమైనటువంటి జూబ్లీ హిల్స్ ఆ నియోజకవర్గం ప్రాంతంలో ఉన్నాము. ప్రజల యొక్క నాడి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బాగుందనా? అంటే ఏ పార్టీ గెలిచేటట్టు? కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుందా? అంటే ఏమేమి హామీలు ఇచ్చింది? హామీలతో ఏం లేదు, గవర్నమెంట్ వాళ్ళే ఉంది, వాళ్ళే వస్తుంది. రూలింగ్ పార్టీ కాంగ్రెస్కి వేయాలంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికే వేయాల్సి వస్తుంది. అభివృద్ధి అభివృద్ధి మరి దాంతోనే అవుతుంది కదా. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చిన అనుకో, మా పార్టీ లేదు కదమ్మా, మరి ఏం చేస్తాం మరి అంటారు. మా గవర్నమెంట్ లేదు కదా, ఏం చేస్తాం అంటారు. ఓన్లీ అభివృద్ధి పథకాలను చూసి ఇంక అంతే, మరి అట్లనే నడుచుకోవాలి. ఇక నెక్స్ట్ ఏదొస్తో మనం చెప్పలేము. అది ఇప్పుడైతే చెప్పగలుగుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. అది అడగకూడదు, నేను చెప్పకూడదు. అంటే ఏ పార్టీ గెలవాలనుకుంటారు? ఏ పార్టీ గెలవాలనుకుంటారు? మాకు ఏ పార్టీ వచ్చినా ఓకే, ఏదైనా మంచిది. ఓటు హక్కు ఉందా ఇక్కడ? ఇక్కడ లేదు లేదు లేదా ఇక్కడ? అంటే ఏ పార్టీ వచ్చేటట్టుందా? చెప్పాలి కష్టం. 50-50 అంతేనా? అంటే బీఆర్ఎస్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫుల్ జ్వరంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీ ఫుల్ జ్వరంలో ఉంది. కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. వీళ్ళు కాంగ్రెస్ రాదా? కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. బీజేపీ లేదా? అంత జ్వరం లేవు. ఓకే ఓకే. అయితే ఈ నియోజకవర్గంలో 58 మంది పార్టిసిపెంట్ ఉంటారు కదా, 58 మంది ఉండు కంటెస్టెడ్ క్యాండిడేట్లు. అందులో వీళ్ళకే వేయాలని ఎందుకు అనుకుంటారు? ఊరికే నిలబడింది ఖాళీ. ఏదైనా ప్రధాన పార్టీ ఉంటే ప్రధాన పార్టీకి అయి గెలుస్తుంది అంతే. సిట్టింగ్ రూలింగ్ పార్టీ ఉంది, ఎట్లా అదే గెలుస్తుంది. ఏమేమి హామీలు ఇచ్చారు ఇక్కడ, ఏం చేద్దామని అది తెలియదు సార్ మనకి. మన బోట్ ఉంది, బోట్ కొడతాను అంతే. మన బోట్ ఉంది అంతే. ఎవరో పార్టీ మంచి పని చేస్తే ఎవరో గెలుస్తుంది అంతే. ఇప్పుడు అంటే ఏ పార్టీకి వేద్దామని ఏది అట్లా చెప్పవద్దు. అది బాగుంది అనుకుంటారు? కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు ఎలక్షన్లు అంటే అన్ని ఇచ్చారు. ఏమి ఇచ్చారు? మామూలుగా ఇంటి స్థలాల గురించి, డబుల్ బెడ్రూమ్ గురించి, బస్తీ రోడ్ల గురించి, డ్రైనేజీల గురించి అవన్నీ వేస్తామని చెప్పినారు. పొద్దుగా గెలిచినాక ఏకపోతే వేస్తామని ఇప్పుడు మా ఇంటి ముందు కూడా రోడ్డు వేస్తుండ్రు, పడగొట్టేసి అంతా క్లీన్ చేసేసింది. క్లీన్ చేసి వేస్తామని ఆ హామీతోటి మీరు ఓటు వేస్తాను. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ఉంది కదా పోటీ గట్టిగా. అదే మీరు ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇంకా రెండిట్లో ఇంకా గెలవచ్చు, ఇంకా లాస్ట్కి చెప్పలేము. వాళ్ళు అంటే ఎలాంటి హామీలు ఇచ్చారు? అభివృద్ధి చేస్తానన్నారు కదా, అదే హామీలు. అంటే గతంలో ఆల్రెడీ ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లా అభివృద్ధి చేస్తుంది అనుకుంటున్నారు? జీతాలు వేరు, అభివృద్ధి వేరు. అభివృద్ధికి కూడా పైసలు కావాలి కదా, డబ్బులు దానికే ఉంటుంది కదా, డబ్బులు కావాలి కదా. అవును, మరి చేస్తారా? చేస్తారు. చాలా వాడివేడిగా ఉన్నాయండి. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కొద్దిగా పెచ్చుంది, కానీ అటేపు సింపతి ఉంది. బీఆర్ఎస్ వైపు సింపతి ఉంది. మరి ఆయన వరుసగా నెగ్గారు ఆయన. మరి ఆయన మీద అభిమానం పోదు జనాలకి. అలా అని చెప్పి ఇప్పుడు ఈయన యువకుడు జనాలతో బాగా కలిసిపోతున్నాడు. ఈయన అన్ని విధాలుగా ఇప్పుడు ప్రచారంలో ముందంజలో ఆయన ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏ రాష్ట్రంలోనైనా ముందుంటుంది, అందులో నో డౌట్. అదే ఇప్పుడు తెలంగాణ మొత్తం అందరు ఇక్కడ ఎదురు చూస్తున్నారు కదా, జూబ్లీ ఎలక్షన్ల మార్పు అనేది జరుగుతుంది అని అంటున్నారు. మరి జరుగుతుందా? జరగదు. మార్పు జరగాలి, కానీ వితిన్ 2 yearsలో మార్పు అంటే కొద్దిగా కష్టం. యాక్చువల్గా 2 years అయింది కదా అధికారంలోకి వచ్చి ఆయన. సో మార్పు జరగాలి, కానీ దానికి 5 years ఆయనకి టైం ఇచ్చిన తర్వాత జరగాలి. సో 2 yearsలో ఇప్పుడు సడన్గా జరిగిన ఎన్నికలు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కొద్దిగా ముందంజలో ఉందని నా అభిప్రాయం. ఆయనే గెలుస్తారు అనుకుంటున్నాను, అది నేను చెప్పకూడదు. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఆయన చేసిన మంచి మర్చిపోలేం. బీఆర్ఎస్ ఆయన చేసిన మంచిగానే ఇప్పుడు ఆయన మీద కృతజ్ఞత ఉంది జనాలకి.
కానీ ప్రచారంలో కొద్దిగా వెనకబడారని నా అభిప్రాయం. 500 రూపాయలు తీసుకుని అంత అవసరం లేదు. నేను భారతీయ పౌరుని కాబట్టి నాకు ఓటు లేదు అని చెప్తున్నారు. సాయిగిరి హై స్కూల్ ఎన్నిసార్లు ఓటేసి 2 ఏళ్ళు వేసిందండి ఓటు? 1998 నుంచి మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చాను. అక్కడి నుంచి స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, అప్పటి నుంచి వేస్తానే ఉన్నాను. పోయినసారి వేసారా? వేసాను. మరి అసెంబ్లీకి వేయకుండా ఈసారి లేదంటున్నారు. చెక్ చేసుకున్నారా? చెక్ చేసాను. నిన్న నుంచి కాళ్ళు అరిగేదాకా తిరిగాను అంతే. ఓకే. అంటే ఇట్లా అవకతవకలు ఓటర్ల అవకతవకలు అనేది వాళ్ళదే వస్తుంది కదా. ఈ మార్చేస్తాం రెహమత్ నగర్ రోడ్ అక్కడికి ఇక్కడికి మార్చి ఏ పారదించుతున్నారు. పార్టీ మార్చింది అంటున్నారు మీరు? నేను ఏ పార్టీ అని చెప్పను అంతే. నేను పార్టీల గురించి చెప్పను. నాకు ఇష్టం ఉంటే వేస్తాను, లేకపోతే అంతే. నాకు ఇష్టం ఉంటే వేస్తాను, లేకపోతే మాని పారదించుతాను. కానీ ఇన్నేళ్ళు వేసిన ఓటును తొలగించడం అనేది నీకు బాధ? అవును, బాధ లేదా? నా భార్య చనిపోయినప్పుడు నా రేషన్ కార్డు కట్ చేశారు. అది కూడా దాన్ని కూడా నేను తీసుకోలేదు. తీసుకుని వాళ్ళం ఆవిడ చనిపోయాక రద్దు చేశారు, తీసుకోలేదు. అప్పుడు ఏంటంటే ఫింగర్ ప్రింట్ లేదు, కార్డు అట్టుకెళ్తే ఇచ్చేవారు. వెంకటగిరి నా ఇల్లు, నా పేరు రామచంద్ర నాయక్. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను? పార్టీ చెప్పలేనండి. పార్టీ గురించి ఇది గెలిస్తే అది చెప్పలేను. ఊపు బట్టి ఎవరు గెలిస్తే మంచిగా అనుకుంటున్నారు? ఏది గెలిచి మంచిగా అనుకుంటే చెప్తే గొప్పతనం కాదు. 100%గా అంటే ఒక బీద కుటుంబం అనుకోండి, బతున్నాం, ఒక అయ్యా అన్నం పెట్టాడు కాదనకూడదు. ఓకేనా? మీకు ఇల్లు ఉందా అండి? సొంత ఇల్లేనా? మరి ఏమేమి పథకాలు ఇస్తాం? వెంకటగిరి జాన్చిత్ర స్కూల్ నా ఓటింగ్. ఓకేనా? ఇప్పుడు ప్రధాన పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి కదా. ఓకే. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేసి. ఓకే. మరి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చినారు, ఎవరు ఏ విధంగా? ఒక మాట చెప్పాలా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలి. చెప్పాలి కదా. నిజం చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు సాయం చేశాడండి. తెలంగాణ ప్రభుత్వం సాయం చేశాడు. ప్రతి ఒక్క బీదోని కానీ, కూలీలకు కానీ, రైతు పింఛన్లు కానీ, రైతు బంధువులు కానీ అన్ని ఇచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కానీ మాకు ఏమి ఇవ్వలేదు. ఇల్లు ఇవ్వలే, గ్యాస్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇంకేం చెప్పాలండి? ఓకేనా? इलेक्शन अच्छा है साहब, तीनों पार्टियां फुल बेस में है, लेकिन टीआरएस कांग्रेस दोनों फुल बेस इससे है। कांग्रेस जीत जाती, नवीन अन्ना जीत जाता, शीर्षलमन्ना बोल दिया क्या करता बोल के क्या है। अब जो कामा ये जो पानी का कृष्णानगर का पानी का जो है वो ये पार्टी है तो कांग्रेस है तो हो जाता, सैंक्शन हो गई थे वो लाए थे ना पूरे मंत्री। पहले बोल देते नहीं तो बाद में नहीं करे तो क्या करते? नहीं इन्हें नवीन अन्ना अच्छा है, अपना बच्चा है गाँव या एरिया का। पहले कारपोरेटर नहीं था उन्हें, 2 बार भी ठहर के हार गया। एक बार MIM से हारा, एक बार क्या है कि इंडिपेंडेंट से ठहर के हार गया वोट, कैरम बोर्ड से। अब कांग्रेस दिए, आप तो फुल मेजॉरिटी से जीत जाता, कम से कम 50,000 वोटा से विंग हो जाता पक्का। ఫోటోలు తీయొద్దు. ఫోటోలు కాదు, మీడియా అడుగుతున్నాము. ఎట్లున్నది ఎలక్షన్? ఎట్లున్నది? రెండు పక్కల సమానంగా ఉంది. 2 పక్కల సమానంగానే ఉంది. ఏ పార్టీ ఉన్నది? ఏది ఏ పార్టీ సమానంగా ఉన్నాయి? మాకు చూస్తే ఎట్లయినా 3 పార్టీలు కూడా సమానంగానే కనిపిస్తున్నాయి. ఏది వస్తుందో తెలియదు. ఏదో ఒకటి మంచి చెడ్డది ఏదైనా लंगड़ा आदमी कहाँ निकलता मैं? वोट डालना ना? वोट तो जब आते हैं टाइम तो डालते हैं, लेके जाके डाल सकते हैं। नहीं जाते कैसे, गरज अपनी है। अब लोगों का तो नहीं मालूम, मेरा दिल बता के कांग्रेस जीतेगा। हम पहले से पैदा जैसे बाप दादा भी कांग्रेस दिए, हम भी कांग्रेस। ये 4 मुस्लिम को नहीं दिए, कांग्रेस को दिए हम। अब हम उनको देते हैं। अब कोई भी जो होता है, कोई तो दिख जाके हमको आसमान में तो नहीं बिठाता, और क्या करते हैं बोलो। ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఇప్పుడు అధికారంలో ఉన్నది పార్టీ, ఇది గెలిచినా కానీ ఏం లాభం లేదు, అంతేనా? వేరే వాళ్ళు గెలిస్తే లాభం, అధికారంలో ఉన్న వాళ్ళు గెలిస్తే మంచిది. లేకుంటే రేవంత్ రెడ్డి బెదిరించినందుకు చేస్తా అంటారా కొంతమంది? అటు అదే తప్పు, అది అనుడు ఆయన తప్పు, చాలా తప్పు, చాలా తప్పు. అది అనొద్దు. ఆయన
అధికారం ఉండబట్టి అంటున్నాడు బంద్ చేస్తా అంటే ఈడ బంద్ చేస్తావు అక్కడ ఊళ్ళో పోంటి వాళ్ళు ఏం చేస్తారు స్థాపిస్తారు ఇక మరి ఇప్పుడు ఈడికే అంటున్నారు తెలిసి తప్పు తెలియక తప్పు చేసినప్పుడు నీకు వచ్చేసి అంటున్నారు అధికారం ఉన్నది కాబట్టి చెలాయిస్తున్నావు నువ్వు రెండు సమానం ఉన్నట్టున్నాయి ఇది బీఆర్ఎస్కే వస్తుంది ఎట్లా బీఆర్ఎస్కే వస్తుంది కారు గురిజే వస్తుంది ఎలక్షన్ వాతావరణం ఎట్లా అందరు పైసలు పంచుతుంటారు పైసలు పంచుతారా ఒకరు 200 ఒకరు 1500 1500 వాళ్ళు పంచుతున్నారు ఇంకెందుకు పార్టీ పేరు చెప్తారు చెప్పాలనే పార్టీ పేరు కారు వాళ్ళు పంచుతారు కారు 15 కాంగ్రెస్ వాళ్ళు పంచుతున్నట్టు కానీ ఇంత మనకు తెలియదు కానీ పంచుతాను నాకు తెలియదు కానీ నేను అంటే ఓటుకు నోటు వేసుడు కరెక్టేనా వేస్తుంటారు అట్లా పబ్లిక్ నడుస్తుంది రాజకీయాన్ని కొత్తగా మలుపు తిప్పేది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అటు బీజేపీల మధ్య కాంగ్రెస్ ఈ మూడు పార్టీల మధ్య గట్టి పోటీ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల నాడి ఏంటో ఇప్పుడు మీరు చూశారు. ప్రజాబలానికి ప్రజాధనానికి మధ్య గట్టిగా జరుగుతున్నటువంటి ఈ పోటీలో గెలుపు ఎవరిదనేది మీరు చూశారు కదా. ప్రజా నాడి ఏమిటో రేపు జరగబోయే ఎన్నికల్లో యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా దీని ప్రభావం చూపబోతుందనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి వార్త. ఇక మరింత సమగ్రమైనటువంటి సమాచారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.